హాయ్ ఫ్రెండ్స్, మరో బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను. అదే జొన్నపిండి సర్వపిండి అండి. ఏంటండి జొన్నపిండితో కూడా సర్వపిండి చేస్తారా అనుకునే వాళ్ళైతే తప్పకుండా వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఏంటి అంటే జొన్న రొట్టెలు చేయడం కష్టంగా ఉన్నారనుకునే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ తొందరగా అయితే అయిపోతుంది. ఫస్ట్ దానికోసం అని చెప్పేసి నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 గ్లాసుల జొన్నపిండి అయితే తీసుకున్నాను. అయితే తెల్ల జొన్నపిండి అండి. పచ్చ జొన్న కావాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ సర్వపిండికి టేస్ట్ వచ్చేది ఆనియన్స్తో కదా అండి. సో అవి అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక కట్ట వరకు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న పల్లీలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ నువ్వులు అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి 2 స్పూన్స్. 2 టేబుల్ స్పూన్స్ కాదండి, 2 స్పూన్స్ అంతే. ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి కదా, దాంతో వేసాను. అండ్ నెక్స్ట్ కారం వచ్చేసి ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే కారం అయితే సరిపోతుంది. సో మీకు కారం ఎక్కువ తక్కువ కావాలనుకుంటే చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కొద్దిగా పిండి అయితే కలుపుకోవాలి. అండ్ వాటర్ అయితే నార్మల్ వాటర్తో సరిపోతుందండి. మనం జొన్న రొట్టె చేసినప్పుడు వేడి నీళ్ళతో చేస్తాం కదా, ఇక్కడ చన్నీళ్ళతో చేస్తే సరిపోతుంది. సో ఎవరికైనా జొన్న రొట్టె చేయడం హార్డ్ అనుకున్న వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు అండి. టేస్ట్కి టేస్ట్ అండ్ మీకు చేసే శ్రమ కూడా చాలా తప్పుతుంది జొన్న రొట్టెతో కంపేర్ చేసుకుంటే. అండ్ చాలా ఈజీ అండ్ క్విక్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మనం పిండిని అయితే ఇలా కలిపి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఈ పిండిని ఒక 10 మినిట్స్ అయితే నాననివ్వండి. టైం లేదంటే డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే సర్వపిండి గిన్నె చెప్పాను కదండి, మేము ఎప్పుడు చేసినా ఇందులోనే చేస్తామని. సో ఆ ప్యాన్ అయితే తీసుకొని ఆయిల్ తీసుకొని చుట్టూ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక పోర్షన్ అయితే పిండి తీసుకొని దాంట్లో ప్రెస్ చేస్తున్నానండి చుట్టూ. సో ఇదే వేలో స్ప్రెడ్ మంచిగా చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా, ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీలో సర్వపిండి అంటే చాలామందికి ఇష్టం అని తెలుసు. అండ్ దాదాపుగా ఎక్కువ శాతం ఎవరైనా కూడా బియ్యం పిండితోనే చేస్తారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే పళ్ళు లేని వాళ్ళకి, అంటే తినడం రాని వాళ్ళకి కూడా ఈజీగా అవుతుంది. కొంచెం బియ్యం పిండిది గట్టిగా ఉంటుంది. సో ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంటే తినడానికి చాలా ఈజీగా ఉంటుంది పళ్ళు లేని వాళ్ళకు కూడా. సో అందుకని ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక్కడ ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత పైనుంచి అయితే ఆయిల్ వేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా గిన్నెని రౌండ్గా తిప్పడం వల్ల ఆయిల్ అనేది చుట్టూ స్ప్రెడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఈ గిన్నె పెట్టుకొని పైన మూత పెట్టుకోవాలండి, లేకపోతే తెల్లగా పేలిపోతుంది. సో ఒక 3 to 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత మళ్ళీ సైడ్స్ కూడా చుట్టూ కాల్చుకోవాలండి, లిడ్ తీసేసి. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సైడ్స్ కూడా బాగా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా. సో పిండి కలిపిందంతా ఒక ఎత్తు అయితే మనకి రోస్ట్ చేయడంలో ఇంకో ఎత్తు అని చెప్పొచ్చు అండి. సో రోస్ట్ చేయడంలోనే మనకి అసలైన టేస్ట్ అనేది వస్తుంది. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, ఇలా మంచిగా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది ఏంటి అంటే మనకి కార్బ్స్ ఎక్కువ వద్దనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఆయిల్ ఎంత ఎక్కువగా వద్దనుకున్న వాళ్ళు రోటీలాగా కూడా పెనం మీద వేసుకొని కాల్చుకోవచ్చు. అది కూడా ఒకసారి ప్రాసెస్ ఏంటి అనేది చేసి పెడతాను, అది కూడా చూడండి. ఫ్రెండ్స్, వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ అయితే రావట్లేదు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ అయితే నడుస్తుంది కదా, మీకు ఇంట్లో ఈజీగా చేసుకునేలాగా ఈచ్ అండ్ ఎవ్రీ బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేసి పెడుతున్నాను. సో మీకు ఏంటి అని అంటే ఇక్కడ రోస్ట్ అయింది కదా, మనకి సర్వపిండి ఏంటి అని అంటే రోస్ట్ అయిందంటే ఇలా చుట్టూ ఊడి వస్తుందండి. సో దాన్ని బట్టి మనకి మంచిగా ఇది రోస్ట్ అయిందని అయితే చెప్పవచ్చు. సో చూస్తున్నారు కదా. సో మనకి ఇక్కడ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. మనకి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే సైడ్కి వంచుకొని నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుంటే ఇంకా కొంచెం ఏమైనా పచ్చి పచ్చి ఉన్నా కూడా మనకి సెకండ్ సైడ్ కూడా ఫ్రై అవుతుంది. సో ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంక కొంచెం ఎన్హాన్స్ అవుతుంది.
సో సెకండ్ సైడ్ కూడా చేసిన తర్వాత మనకి ఇక్కడ జొన్న పిండి సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఎవరు ఎంతమంది చేస్తారో, మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి ఎన్నో వీడియోస్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. అండ్ మీకు ఇంకా తెలుసు కదా అండి, సర్వపిండి అంటే మనకి కంపల్సరీ పెరుగు ఉండాల్సిందే. పెరుగుతో ఒక్కసారి తిని చూడండి, సర్వపిండితో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వెనకటి వాళ్ళు ఏంటి అని అంటే ఘీతో కూడా తింటారు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేసి చూడండి.